హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనము 2 కేజీస్ బోన్లెస్ చికెన్ పికిల్ అయితే పెడుతున్నాము. ఎలా పెట్టాము ఏంటి అని చెప్పి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా పెద్ద హడావిడి ఏం లేకుండా చూసేయండి. ఇన్ కేస్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో మీకు పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడైనా చికెన్ చట్నీ పెడుతున్నామంటే మనము బోన్లెస్ చికెన్ని చూస్ చేసుకోవడమే చాలా ఇన్ కేస్ మీరు డైట్లో ఉంటున్నట్టయితే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు మీరు, బికాజ్ ఇది ఆయిలీ ఫుడ్ కాబట్టి. బట్ ఈ చట్నీ ఖచ్చితంగా 15 days వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఎన్ని డేస్ ఉంటుంది అనేది చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మంచిగా నూనె వేడవ్వాలండి. ఇట్ టేక్స్ అరౌండ్ 15 minutes అనమాట. అంతా మంచిగా వేడవ్వాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె మంచిగా వేడి చేసుకోండి. ఇంకా మన నూనె మంచిగా వేడైన తర్వాత మంచిగా నీసు వాసన ఏమీ లేకుండా మంచిగా కడిగి చికెన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి మనము చికెన్లో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఆయిల్ అయితే జిల్లుతుంది, కొంచెం జాగ్రత్త. ఒకరొకరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. మేమైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటాం. మంచిగా ఫ్రై చేసుకుంటాం అనమాట చికెన్ని, గోల్డెన్ ఫ్రై వచ్చి. గుర్తుంచుకోండి, ఇప్పుడు 2 kgs ఉంది కాబట్టి మనం 4 times అయితే చికెన్ని ఫ్రై చేసుకోవాలి, కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుంటూ. ఎందుకంటే అంత క్వాంటిటీ ఒకటేసారి వేస్తే మనకి చికెన్ అనేది మంచిగా బాయిల్ అవ్వదు. అందుకని చెప్పి నేనైతే కొంచెం కొంచెం క్వాంటిటీని అయితే ఫ్రై చేసుకుంటాను. ఈ చికెన్ పచ్చడిలో చికెన్ ఎంత ఇంపార్టెంటో నిమ్మకాయలు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. నిమ్మకాయలు మంచి ఫ్రెష్వి, దాంట్లో రసం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. నిమ్మకాయ రసమే మనం బాగా వేస్తేనే నిలువ ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ ఫ్రెష్గా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన క్వాంటిటీని బట్టి నిమ్మరసాలను అయితే పిండుకోవాలి. నిమ్మకాయలు 10-20 అలా పడుతుంటాయి చిన్న చిన్నగా ఉంటే. ఇన్ కేస్ అవి పెద్దగా ఉంటే ఒక 10-11 అయితే సరిపోతాయి అన్నమాట. ఇలా హాఫ్ 2 pieces చేసి మంచిగా రసం పిండండి. ఇత్తులు ఏం రాకుండా చూసుకోండి. సో అందుకని చెప్పి నేనైతే నిమ్మరసం పిండేది ఉంటుంది కదా, అదైతే యూజ్ చేస్తాను. చికెన్ వేసినప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. బికాజ్ హై ఫ్లేమ్లో పెడితే ముక్క ఉడకకుండా తొందరగా మాడిపోతుంది. అందుకని చెప్పి కొంచెం ఫ్రై చేయడానికి టైం పడుతుంది. జాగ్రత్తగా ఓపిక్గా చేస్తేనే మనకి తర్వాతకి మంచిగా టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకా వీడియోలో చూస్తారు మీరు, ఇంకా బాగా ఫ్రై చేయాలి. కొందరు గట్టిగా ఉంటుంది అని అంటారు, కానీ అలా ఏముండదండి. ఫ్రై చేసే దాన్ని బట్టి గట్టిగా అనేది ఉండదు. మంచిగా మనము కారం, ఉప్పు, నిమ్మరసం పింటాం కాబట్టి మెల్లమెల్లిగా కొన్ని డేస్ అయిన తర్వాత అది మెత్తబడిపోతుంది అనమాట ముక్క. బట్ వెంటనే తింటే గట్టిగానే ఉంటుంది. 4-5 రోజులు మంచిగా ఊరనిస్తే మెత్తగానే ఉంటుందండి. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేస్తేనే చాలా రోజులు నిల్వ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను వీడియో ల్యాగ్ అవ్వకుండా చూద్దామని చెప్పి. సో కొంచెం పేషెన్స్తో ఓపికతో చూడండి, ఎందుకంటే డీటెయిల్గా ప్రాసెస్ ఉంటేనే బల్క్ క్వాంటిటీ కాబట్టి మనకి యూజ్ అవుతుందని చెప్పి నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కలర్ అయితే ఈ విధంగా వచ్చినప్పుడు మనము తీసి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా గోల్డెన్ ఫ్రై అనమాట. మరీ మాడగొట్టకుండా మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ముందు చెప్పినట్టే కొంచెం బ్యాచ్ లాగా డివైడ్ చేసి వేస్తున్నానని చెప్పాను కదా, అందుకని చెప్పి నెక్స్ట్ బ్యాచ్ వేసాను అనమాట. క్వాంటిటీ తక్కువ ఉంటే ఏంటంటే మంచిగా ఉడకడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎక్కువ బల్క్లో వేసినప్పుడు ఏంటంటే ఉడకదు. సో ఇక్కడ కారం, ఉప్పు, ధనియాల పొడి కొంచెం ఫ్రెష్ది ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. గరం మసాలా, నిమ్మరసం అనమాట అన్నీ రెడీగా పెడుతున్నాను. ముక్క మంచిగా ఉడకాలి అంటే కొంచెం టైం పడుతుందండి. మరీ ఫాస్ట్గా 30 నిమిషాల్లో చేసేయాలని నేను చెప్పట్లేను. ఎంత టైం తీసుకుంటే అంత మంచిగా ప్రాసెస్ స్లోగా మంచిగా జరిగితే చాలా రోజులు నిలువ ఉంటుందని చెప్తాను. మేమైతే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాము. చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే టైం ఎక్కువ పడినా కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి టైం ఇన్ కేస్ మనకి 1/2 kg 1 kg అంటే కరెక్ట్గా 30 minutesలో అయిపోతుంది. పెద్ద టైం ఏం పట్టదు. చికెన్ చట్నీ ఈజీగా ఉంటుంది. మటన్ చట్నీ కంటే చికెన్ చట్నీ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ లాస్ట్ బ్యాచ్ అనమాట ఇది. ఫ్రై అయిపోతే ఇంకా మనం చట్నీకి అంతా ప్రిపేర్ చేసుకోవడమే. అండ్ నేను కొంచెం ఆయిల్ వేడి చేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఆయిల్ వేడైన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మంచిగా ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇదైతే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. బయట కొనుక్కొచ్చడం కంటే ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇంక ఇందులో కొంచెం లైట్గా చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఈ చికెన్ చట్నీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందన్నమాట. అంతలా ఇష్టపడతారు, అంతా బాగుంటుందన్నమాట. కొన్ని రెసిపీస్ కొందరు చేస్తేనే బాగా కుదురుతాయేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కారం వేస్తే ఏమవుతుందంటే కారం వేసాక ఈ గ్రేవీ ఏదైతే ఉందో నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మంచిగా థిక్ పేస్ట్ లాగా ఉంటుంది, అలా రావాలన్నమాట. అప్పుడు మనం ముక్కలు వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువైతే ఏమవుతుంది అంటే ఇట్లా పైకి తేలుతూ ఉంటుంది. సో ఆయిల్ కొంచెం చూసుకొని వేయండి. అండ్ కారం, ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేయండి.
ఇప్పుడు ఇంత కొలతకి ఇంత అంటే ఒకరు ఒక్కొక్కలా తింటారు కారం, కొందరు స్పైసీగా తింటారు, కొందరు కారం తినరు, కొందరు ఉప్పు ఎక్కువ తింటారు, కొందరు ఉప్పు తక్కువ తింటారు. కాబట్టి మీ ఇంట్లో మీ వాళ్ళు ఎలా తింటారో ఆ టేస్ట్ తగ్గట్టు మీరు కారం ఉప్పు అనేది వేసుకోండి. అందుకని చెప్పి ఇక్కడ నేను క్వాంటిటీ ఎంత అని అయితే చెప్పట్లేదు, అందరి టేస్ట్లో ఒకేలా ఉండవు కాబట్టి ఇలా చెప్తున్నాను, ఏమనుకోకండి. మీ ఇంట్లో స్పైసెస్ ఎంత తింటారు ఏంటి అని చెప్పి మీకే కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఈ ఉప్పు కారాల దగ్గర కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే ఏం లాభం, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి అలాగని కారం ఎక్కువైతే ఎలా తింటాం చెప్పండి. చూసారు కదా, ఇలా మంచిగా థిక్ పేస్ట్ లాగా వస్తేనే చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ వేస్తే ఆయిల్గా ఉంటుంది, అలా ఉంటే అస్సలు తినలేమండి. అందుకని చెప్పి బయట కంటే ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం మేము. చూస్తున్నారు కదా, ముక్కకు మంచిగా పట్టించిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారినాకనే మనము నిమ్మరసం వేయాలి. ఎందుకు కంప్లీట్గా చల్లారినాకే నిమ్మరసం వేయాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మనము వేడి మీద నిమ్మరసం పోస్తే ఏంటంటే చేదైపోతుంది చట్నీ అంతా కూడా. అందుకని చెప్పి చల్లారినాక నిమ్మరసం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చేదవ్వదు అండ్ చాలా రోజుల వరకు మంచిగా నిలువ ఉంటుందన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టే మంచిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటున్నాను. ధనియాల పొడి అయితే ఫ్రెష్ది వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. నేనైతే ఇంకా ఫ్రెష్దే వేశాను. ఇంకా నిమ్మరసం వేస్తే అంతేనండి, మన ఈజీ సింపుల్ చికెన్ చట్నీ అయితే అయిపోయింది. మా ఇంట్లో ఇది కనీసం వారం రోజులు కూడా రాదండి. 2 kgs 5 days 4 daysలోనే అయిపోగొట్టేస్తారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంక ఉంటాను మరి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ నెక్స్ట్ వీడియో.